హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆశా టైలర్. మా అవ్వ ఇప్పించిన మిషన్ చూపిస్తాను చెప్పాను కదా, చూపిస్తాను రండి. చూడండి, ఇది మా అవ్వ ఇప్పించిన మిషన్. చూడండి, ఎంత పాత మిషన్ అయినా తీసుకోవడం సెకండ్ హ్యాండ్ మిషన్ తీసుకున్నాము అప్పట్లోనే, కాకపోతే పలక కొత్తగా తీపించారు. ఇది కూడా పాతగా అయిపోయింది. చూడండి, మొత్తం స్టాండర్డ్లో మొత్తం చూస్తున్నాను. చూడండి, ఇది మొత్తం చూపిస్తున్నాను కదా, మొత్తం అప్పుడు తీసుకునేదండి, మళ్ళీ ఏం తీసుకునేది లేదు కాదు ఇది. చూడండి, మిషన్ అయితే ఎంత పాతగా ఉందో చూడండి. కానీ ఇంత పాతగా ఉంది కదా, ఇది పాత మిషనే అనుకున్నామని కుట్టు ఎంత నీట్గా వస్తుందో మీకు చూపిస్తాను. చూడండి, కుట్టి కూడా మీకు చూపిస్తాను. సౌండ్లో కానీ కుట్లో కానీ ఎక్కడే కానీ ఏమే కానీ రిమార్కు లేకోకుండా మిషన్ అయితే చాలా బాగుంది. నాకు ఈ మిషన్ అంటే చాలా ఇష్టం. చూడండి ఎంత బాగా కుట్టు, చూడండి ఎంత నీట్గా వస్తుందో, చూడండి ఎంత బాగా నీట్గా వస్తుందో చూడండి. ఈ మిషన్ చూడండి, కుట్టుకు చూడండి ఎంత బాగుందో చూడండి, ఎంత నీట్గా ఉంది చూడండి. కుట్టు ఎంత బాగుందో చూడండి. దీనికి ఆయిల్ పోస్తుంటే అంత సౌండ్ రాకోకుండా మెత్తగా ఎంత బాగుంటుందో అంత బాగుంటుంది. కానీ దీని మీద నేను బొంతలు కుట్టాను, పట్టలు కుట్టాను, ఇప్పుడైతే జాకెట్లు కుడుతున్నాను. ఈ మిషన్ మీద నేర్చుకోవడం కూడా చాలా మంది నేర్చుకొని వచ్చే వాళ్ళు కూడా ఈ మిషనే ఇష్టపడతారు. ఇది కుట్టు బాగా వస్తుంది అనేసి ఈ మిషన్ ఇష్టపడతారు. కానీ నాకు ఈ మిషన్ అంటే చాలా ఇష్టము. ఈ మిషన్లు అంటేనే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే మనకు అన్నం పెట్టేది ఇవే కదా అండి. నాకైతే మిషన్లు చాలా ఇష్టం. ఇదైతే చాలా ఇష్టము. ఈ మిషన్ ఏదైనా జరిగినా కొద్దిగా రిపేర్ ఎందుకు వచ్చినా కానీ నా ప్రాణం అయితే ఉండదు. అసలు ఎంత బాగా చూస్తుందంటే అంత బాగా చూడండి. సౌండ్ అనేది చూడండి ఎంత బాగా వస్తుందో. ఇప్పుడు తీసుకునే పాత మిషన్ అయితే సౌండ్ ఎక్కువ వస్తుంటాయి. కానీ అప్పట్లో తీసుకునే పాత మిషన్లు మీరు ఎవరికున్నా కూడా అమ్ముకోవద్దండి, మనకు బాగుంటాయి, ఉంచుకోండి. అమ్మొద్దు కానీ ఉంచుకోండి, బాగుంటాయి మిషన్లు. ఇప్పుడు తీసుకునే మిషన్లు అయితే సౌండ్ ఎక్కువ వస్తున్నాయి, కొత్త మిషన్లు అయినా. కానీ ఈ మిషన్ అయితే బాగుంది. నేను ఈ మిషన్ తీసుకున్నాక ఫస్ట్ నేను నేర్చుకునేటప్పుడు నాకు ఈ మిషన్ మా అవ్వ ఇప్పించింది. అది కదా చెప్పాను కదండి మీకు వీడియోలో. ఈ మిషన్ తీసుకున్నాక ఏ మిషన్ తీసుకున్నాను, ఏ మిషన్ ద్వారా నేను ఈ మిషన్ ఎట్లా తీసుకున్నాను, మిగతా మిషన్లు ఎట్లా తీసుకున్నాను అనేది మీకు క్లారిటీగా ఇప్పుడు వీడియోలో ప్రతి ఒక్కటి చెప్తాను. నేనైతే ఈ మిషన్ తీసుకునేటప్పుడు కుడుతున్నాను కదండి. నేను నేర్చుకొని కుట్టేటప్పుడు జాకెట్కు 30 రూపాయలు ఇస్తున్నారు. 30 రూపాయలు మా అమ్మ తీసుకోకుండా నేను డబ్బాలో వేసి పెట్టుకొని వేరే మిషన్ జిగ్జాగ్ మిషన్ కూడా తీసుకున్నాను. ఆ మిషన్ కూడా చూపిస్తాను మీకు ఎప్పుడు తీసుకున్నాను. మిషన్లు అన్నీ చూపిస్తాను. ఏ మిషన్ ఎట్లా తీసుకున్నాను, మీకుని ఎట్లా తీసుకోవాలనేది కూడా నేను క్లియర్గా చెప్తాను. వినండి, చూడండి బాగా.